హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ అర్హత నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కు 10th క్లాస్ అర్హత నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ తెలంగాణ, ఆంధ్ర బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనము ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ముందుగా మనకు ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే సపోర్ట్ అనేది చేయండి. అండ్ కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వలన కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టోర్ కీపరు ఇది వచ్చేసి గ్రేడ్ 2. ఇందులో మనకు 19,900 రూపాయల శాలరీ అయితే వస్తుందండి. 12th క్లాస్ పాస్ అయి ఉన్నవారు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ఇంజన్ డ్రైవరు, ఇందులో 25,500 రూపాయల శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు 10th క్లాస్ పాస్ అయి ఉన్నవారు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి దీనికి. అదేవిధంగా థర్డ్ పోస్ట్ వచ్చేసి లస్కర్, ఇందులో మనకు 18,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అలాగే ఇది కూడా మనకు 10th క్లాస్ అర్హత నుంచి అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సివిల్ అండ్ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవరు, ఇందులో మనకు 19,900 రూపాయల శాలరీ అయితే వస్తుంది. 10th క్లాస్ అర్హత నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ పోస్ట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యూన్ జీఓ, ఇది వచ్చేసి మనకు 18,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. దీనికి 10th క్లాస్ అర్హత నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వెల్డర్, ఇది వచ్చేసి 18,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ వెల్డర్ అయితే చేసి అయితే ఉండాలి అండి దీనికి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడడానికి అయితే మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ కూడా మనకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ మెథడ్ వచ్చేసి మనకు జస్ట్ మనము ఆఫ్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత మనకైతే ఒక ఫామ్ అయితే ఉంటుంది. అందులో మనకు ఒక మీ యొక్క పర్సనల్ డేటా అయితే మీరైతే ఫిల్అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు అప్లికేషన్తో పాటు మీరు ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీ యొక్క ఆ యొక్క ఫామ్ మీద మీ యొక్క ఫోటో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క అన్ని క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దాన్ని జిరాక్స్ అందులో పెట్టి అయితే మీరు పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంది. మరి ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద కమాండర్ కోస్ట్ గార్డ్ అని ఉంది కదా, ఈ నేమ్ మీద అయితే మీరు పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చెన్నై 600009 అయితే పిన్ కోడ్ అయితే ఉందండి. దీనికైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నా కామెంట్లు అయితే కామెంట్ చేయండి, మీకు అందరికైతే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు సిలబస్ వచ్చేసి మనకు మీ యొక్క 10th క్లాస్ యాజ్ పర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఇందులో మనకు సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్, ఇది మనకు 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 20 మార్క్స్ వస్తాయి. దాంతోపాటు మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. ఇది జనరల్ ఇంగ్లీషు, దాంతోపాటు 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్గా మనకు 1 అవర్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుందండి. దాంతోపాటు ఇక్కడ మీరు మరి సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఈ ఎగ్జామ్ అనేది మనకు ఫస్ట్ మనం అప్లికేషన్ అయితే పెట్టుకున్న తర్వాత ఇందులో మన మార్క్స్ని బట్టి మనకు వీళ్ళు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మనకు కాల్ లెటర్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి మనకు జస్ట్ 50% అయితే మీరు క్వాలిఫై మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. దీనికి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వారికి 45% క్వాలిఫై మార్క్స్ వస్తే అయితే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి 50% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఇక్కడ ఒక మనకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ indiancoastguard.gov.in అని ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు
ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మరోసారి అయితే టోటల్గా అయితే మీరు చూసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.